హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ BEEE సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, నా గైడెన్స్ కావాలన్నా వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అలాగే స్క్రీన్ పైన కూడా ఇచ్చాను. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఒక చిన్న నెట్వర్క్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. ఇదే ప్రాబ్లమ్ని నా లాస్ట్ వీడియోలో KVL అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా బేస్ చేసుకొని మెష్ అనాలిసిస్ లో సాల్వ్ చేయడం జరిగింది. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద కరెంట్ త్రూ 3 ohm రెసిస్టర్ అండ్ పవర్ డిసిపేషన్ అట్ 3 ohm రెసిస్టర్. అడిగిన క్వశ్చన్ ఇది. అంటే కరెంట్ ఫ్లోస్ త్రూ 3 ohm రెసిస్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే పవర్ డిసిపేషన్ అట్ 3 ohm రెసిస్టర్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో KVL లేదా మెష్ అనాలిసిస్ ద్వారా చేసినప్పుడు మనకు కరెంట్ వచ్చేసి 1 ఆంపియర్ వచ్చింది, అలాగే పవర్ డిసిపేషన్ వచ్చేసరికి 3 watts వచ్చింది. సో సేమ్ ప్రాబ్లమ్ ని మనం నోడల్ అనాలిసిస్ అంటే అప్లికేషన్స్ వచ్చేసి KCL కిర్చాఫ్స్ కరెంట్ లా దీని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. KCL అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది ఆల్ కరెంట్స్ ఎట్ ఏ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0, లేదా సమ్ ఆఫ్ ది ఆల్ కరెంట్స్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆల్ కరెంట్స్ లివింగ్ ఎట్ ది జంక్షన్. అంటే సింపుల్ గా రాయాలంటే సిగ్మా I ఈజ్ ఈక్వల్ 0. అంటే కరెంట్ కి ఈక్వేషన్ రాయాలి. కరెంట్ కి ఈక్వేషన్ అంటే I ఈజ్ ఈక్వల్ V/R ఫామ్ లో ఈక్వేషన్ ఉండాలి. సో ఏదైతే ఈ నోడల్ అనాలిసిస్ ఉందో లేదా KCL ఉందో దీనికి I ఈజ్ ఈక్వల్ V/R ఫామ్ లో మనం ఈక్వేషన్స్ రాయాల్సి ఉంటుంది. అయితే దీనికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముందుగా ఎన్ని నోడ్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఐడెంటిఫై చేయాలి. ఈ ప్రాబ్లం మనం చూసినట్టయితే ఇక్కడ ఒక నోడ్ ఉంది అండ్ ఇది ఒక నోడ్ ఉంది. సో దీన్ని మనం రిఫరెన్స్ నోడ్ గా తీసుకుంటాం విత్ 0 పొటెన్షియల్, అంటే వోల్టేజ్ 0 కింద తీసుకుంటాం. ఇది నాన్ రిఫరెన్స్ నోడ్. ఈ నోడ్ అంటే లేదా జంక్షన్ అంటే ఎక్కడైతే కరెంట్స్ డివిజన్ అవుతుందో ఆ పాయింట్ ని మనం నోడ్ గా తీసుకుంటాం లేదా జంక్షన్ గా తీసుకుంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వచ్చే కరెంటు ఇక్కడ డివిజన్ అవుతుంది, లేదా ఇలా వెళ్తుంది, ఇటు వచ్చే కరెంట్ ఇటు డివిజన్ అవుతుంది, ఇక్కడ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర కరెంట్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఒక నోడ్ గా తీసుకోవచ్చు. ఆ నోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ నేను V అనుకుంటాను. సపోజ్ ఎన్ని నోడ్స్ ఉంటే అన్ని V1, V2, V3 లైక్ దట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక నోడే నాన్ రెఫరెన్స్ నోడ్ ఒకటే ఉంది కాబట్టి నేను V అనుకున్నాను. ఒకవేళ నాన్ రెఫరెన్స్ నోడ్లు 2 ఉంటే V1, V2 మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి KCL అప్లై చేద్దాం. KCL అప్లై చేస్తే ఇక్కడున్న కరెంట్స్, ఇక్కడున్న కరెంట్స్, ఇక్కడున్న కరెంట్స్, ఆల్జిబ్రా సమ్ ఆఫ్ ది దిస్ బ్రాంచ్ కరెంట్, దిస్ బ్రాంచ్ కరెంట్ అండ్ దిస్ బ్రాంచ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సింపుల్ గా ఈ కరెంట్ వచ్చేసి V మైనస్ ఈ పొటెన్షియల్ 9 బై దిస్ రెసిస్టెన్స్ 2 ప్లస్, సో ఈ బ్రాంచ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్రాంచ్కి వచ్చేసరికి V/3 ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్రాంచ్కి వచ్చేసరికి ఇక్కడ రెసిస్టెన్స్ 4 ohms ఉంది, ఇక్కడ పొటెన్షియల్ అంటే వోల్టేజ్ 5 volts ఉంది, ఇక్కడ మైనస్ ఇది ప్లస్, ఇక్కడ ఇది ప్లస్ ఇది మైనస్. సో ఇక్కడికి వచ్చేసరికి V మైనస్ ఇక్కడ -5 బై రెసిస్టెన్స్ 4. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ V మైనస్ 9, ఇక్కడ V -5 అంటే ఏమవుతుంది V+5 అవుతుంది. సో V/9 బై 2 ప్లస్ V/3 ప్లస్ V+5/4 ఈజ్ ఈక్వల్ టు 0. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక సర్క్యూట్ ఇస్తే సింపుల్గా జస్ట్ ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఇక్కడ ప్లస్ ఇది మైనస్ ఉంటే మైనస్ వేయండి. ఒకవేళ మైనస్ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వేసుకోండి. ఇంకా మీరు లోతులోకి వెళ్లకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా ఏదైతే ఈ టిప్ ఉందో ఆ టిప్ని ఫాలో అవ్వండి. సింపుల్గా టెక్స్ట్ బుక్లో చూసి మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, లేదా మీ కాలేజీల్లో మీ సార్స్ ఎలా చెప్తున్నారో వాటిని చూసి కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా నేను ఏవైతే టిప్స్ చెప్తున్నానో అవి సింపుల్గా ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటే మైనస్ చేయండి, మైనస్ ప్లస్ ఉంటే సింపుల్గా ప్లస్ చేసేయండి, అంతే. సింపుల్ లాజిక్. సో దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఇక్కడ LCM ఎంత, అదే KVL మనం చేసినప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసాం. ఇక్కడ చూస్తే ఒకటే నాన్ రెఫరెన్స్ నోడ్ ఉంది కాబట్టి ఒకటే ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ మనకి. సో ఈ ఒక్క ఈక్వేషన్ మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో దీనికి LCM తీసుకుంటే LCM 12 అవుతుంది. ఇక్కడ 6V మైనస్ 54 ప్లస్ 4V ప్లస్ 3V ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 6V 4V ప్లస్ 3V అంటే 13V మైనస్ 54 ప్లస్ 15 మైనస్ 39 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే V ఈజ్ ఈక్వల్ 39/13 ఈజ్ ఈక్వల్
3 volts. సో ఇక్కడ నోడల్ వోల్టేజ్ V ఎంత వచ్చింది? 3 volts వచ్చిందనమాట. ఓకే, కానీ మనకు అడిగింది ఏంటి? కరెంట్ ఫ్లోస్ త్రూ 3 ohm రెసిస్టర్. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్. సో ఇక్కడ మనకి వోల్టేజ్ తెలుసు, ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చాడు. కరెంట్ ఏమవుతుంది? I is equal ఈ వోల్టేజ్ V బై ఇక్కడ రెసిస్టెన్స్ 3 ohms. ఓకే, సో ఇప్పుడు I is equal కరెంట్ ఫ్లోస్ టు 3 ohm రెసిస్టర్, I is equal V బై R. ఇక్కడ వచ్చిన వోల్టేజ్ ఎంత వచ్చింది మనకి? 3 volts. 3 volts బై ఇక్కడ రెసిస్టెన్స్ 3 ohms. ఓకే, అంటే ఎంత? 1 ampere. అలాగే ఇక్కడ పవర్ డిసిపేషన్ at 3 ohm రెసిస్టర్ is equal I square into R వేసుకోవచ్చు ఫార్ములా, లేదా V square by R. I square by R వేస్తే I square 1 ampere, 1 square into R 3 is equal 3 watts. లేదు V square by R వేసారనుకోండి, V square ఎంత వచ్చింది? డైరెక్ట్ వోల్టేజ్ తెలుసు కదా మనకి. V square ఎంత వచ్చింది? 3 volts. సో 3 square by R 3 again 3 watts. సో I square into R వేసినా లేదా V square by R వేసినా పవర్ డిసిపేషన్ అనేది ఒకటే వస్తుంది. సో ఏదేమైనా కానీ ఈ నోడల్ అనాలిసిస్లో చేసినా సరే మనకి I is equal 1 ampere వచ్చింది. అలాగే పవర్ డిసిపేషన్ PD is equal 3 watts వచ్చింది. అదే KVL లో కూడా మనకి 1 ampere వచ్చింది, పవర్ డిసిపేషన్ 3 watts వచ్చింది. సో ఏ మెథడ్ మనం చేసుకున్నా మనకు ఖచ్చితంగా ఆన్సర్స్ ఒకేలాగా వస్తాయి. సో ఇదే ప్రాబ్లమ్ని మనం నెట్వర్క్స్ థియరం ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. నా నెక్స్ట్ వీడియోలో ఇదే ప్రాబ్లమ్ని నెట్వర్క్ థియరమ్స్లోని సూపర్ పొజిషన్ థియరం ఏదైతే ఉందో ఆ సూపర్ పొజిషన్ థియరం బేస్ చేసుకొని నేను సాల్వ్ చేస్తాను. అక్కడ కూడా మనకు సిమిలర్ ఆన్సర్సే వస్తాయి. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మీకు ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఏది ఇచ్చినా నెట్వర్క్ బేస్ చేసుకొని మీ కన్వీనియంట్ మెథడ్లో మీరు చేసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ బాగొచ్చు ఆ మెథడ్లో చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పలానా మెథడ్లో చేయమన్నాడా లేదా సింపుల్గా కరెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడా చూసుకోండి. పలానా మెథడ్ మెన్షన్ చేయకపోతే మీకు నచ్చిన మెథడ్లో చేయండి. లేదు పొరపాటున ఇదే క్వశ్చన్ బై యూజింగ్ సూపర్ పొజిషన్ థియరంలో అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు సూపర్ పొజిషన్ థియరంలోనే చేయాలి, వేరే మెథడ్ చేయడానికి లేదు. ఇది అందరూ గమనించండి.